నా పేషెంట్ ఒక ఆవిడకు దాదాపుగా 45 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. చాలా రోజుల నుంచి థైరాయిడ్ కోసం నా దగ్గర ట్రీట్మెంట్‌లో ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక థైరాయిడ్ పూర్తిగా కంట్రోల్‌కొచ్చింది. జాయింట్ పెయిన్స్ తగ్గాయి. అంతవరకున్న మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, మైగ్రేన్ హెడేక్స్ తగ్గుతూ వచ్చింది. అయితే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఆఫీస్‌లో కొలీగ్ థైరాయిడ్ పూర్తిగా కంట్రోల్‌కొచ్చాక ఇంకా థైరాయిడ్ ట్రీట్మెంట్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? అవసరం లేదు కదా! అని ఒక మాట అనేసాను. ఆ మాటకి ఈవిడ బాగా కన్విన్స్ అయిపోయి సడెన్‌గా ట్రీట్మెంట్ స్టాప్ చేసింది. మళ్ళీ ఒక 3, 4 మంత్స్ తర్వాత లేటెస్ట్ బ్లడ్ రిపోర్ట్ చేయించేసుకొని, వాళ్ళ బాబు హెల్ప్ తీసుకొని మెల్లిగా క్లినిక్‌లోకొస్తున్నారు. ఫుల్లుగా ఆయాసపడుతున్నారు. జాయింట్ పెయిన్స్, వాపులున్నాయి. బాడీలో ఎడిమా సింప్టమ్స్ చూపిస్తున్నాయి. లైట్‌గా బీపీ బార్డర్ లైన్‌కొచ్చింది. అంతవరకు లేని షుగర్ కొత్తగా డెవలప్ అయింది. ఎప్పుడైనా మీ జబ్బుకి ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఎప్పుడు స్టాప్ చేయాలి? అనే విషయంలో ఫైనల్ డెసిషన్ మీ ఫ్యామిలీ డాక్టర్‌కే ఇవ్వండి. ఫ్రెండ్ చెప్పాడనో, గూగుల్ సెర్చ్ చేసి కనపడిందనో చెప్పి సొంత నిర్ణయం తీసుకొని మీ హెల్త్‌ని ఎప్పుడు రిస్క్‌లో పెట్టుకోవద్దు.